నేను స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చేస్తున్నాను. చూడండి, ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో ఏ ఫ్రూట్ తినాలో ఆ ఫ్రూటే తినాలి. కాబట్టి నేను స్ట్రాబెర్రీతో జ్యూస్ అయితే చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తయారు చేస్తాను. చూడండి, స్ట్రాబెర్రీ భలే బాగుంటాయి అన్నమాట. తింటా ఉంటే పుల్లంగా తీయగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే స్మెల్ కూడా మంచి స్మెల్. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నేను జ్యూస్ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, స్ట్రాబెర్రీని అయితే ఏ విధంగా కట్ చేశానో వీటినన్నింటినీ మిక్సీలో మిల్క్ షేక్ అనేది నేను తయారు చేస్తాను అన్నమాట. పాలు పోసి ఇప్పుడు వీటిని అయితే మిక్సీలో వేస్తాను. చూడండి, కట్ చేసుకున్నటువంటి స్ట్రాబెర్రీని ఈ విధంగా ముక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు దీంట్లో పాలు అయితే యాడ్ చేస్తాను. చూడండి, మనం కాచి పెట్టుకున్నటువంటి పాలు అన్నమాట ఇవి. చూడండి, దీంట్లో యాడ్ చేస్తాను అన్నమాట. మనకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోని చక్కెర అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం అన్నమాట. షుగర్ అనేది చూడండి, వీటన్నిటిని కలిపి మిక్సీ పడతాను అన్నమాట. ఐస్ పీస్ కూడా వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఐస్ పీస్ కూడా నేను దీంట్లోనే వేస్తున్నాను. వీటినన్నిటి వేసిన తర్వాత బ్లెండ్ చేస్తాను అన్నమాట. చూడండి, ఐస్ పీస్ అయితే ఏ విధంగా వేస్తున్నాను. చూడండి, వీటన్నిటిని కలిపి మిక్సీ పడతాను అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. మిల్క్ షేక్ అయితే రెడీ అవుతుంది అనమాట. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నేను దీంట్లోకి గ్లాసులకి అయితే వంపుతున్నాను. బాగా చూస్తుంటేనే చాలా బాగుందన్నమాట. చూడండి ఏ విధంగా ఉంది. బాబా, జ్యూస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. దీన్ని ఒకసారి టేస్ట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మిల్క్ షేక్ అయితే ఏ విధంగా రెడీ అయింది చూడండి. చక్కగా పర్ఫెక్ట్గా ఉందన్నమాట జ్యూస్ అయితే. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.